నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని అధికారంలోనికి తీసుకుని రాకపోతే ఆంధ్ర రాష్ట్రం వైసీపీ పాలనతో నాశనమవుతుందని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఆదివారం అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ పంగలూరు మండలం జాగర్లమూడివారిపాలెం, రేణింగవరం, కశ్యాపురం, కొండమూరు, కోటపాడు గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులతో కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ స్థితిగతుల గురించి చర్చించి గ్రామాలలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే అందరూ కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్యే రవికుమార్ తెలియజేశారు. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు వేతనాలు పెంచాలని కోరుతూ అద్దెంకి మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద చేస్తున్న నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 13వ రోజుకు చేరింది. 13వ రోజు సమ్మెలో భాగంగా క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ పండుగ కానుకగా ఆయన అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, యేసుక్రీస్తు వారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించాలని అంగన్వాడీ టీచర్లు కోరారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 13 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నేటికి సరైన పద్ధతిలో స్పందించకపోవడం బాధాకరమని, ఎప్పటికైనా సమస్యలు పరిష్కరిస్తేనే సమ్మె విరమించి విధుల్లోకి వెళతారని, క్రిస్మస్ పండుగ నాడు ముఖ్యమంత్రికి యేసు ప్రభు మంచి బుద్ధి ప్రసాదించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే విధంగా చూడాలని తంగిరాల తెలిపారు. సమ్మె మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విరమించేది లేదని సిఐటియు తరపున తేల్చి చెప్పారు. అసలులో భాగంగా క్రిస్మస్ కేక్ను కట్ చేసి ఇక్కడే పండుగ జరుపుకోవడం అనే పరిస్థితి ఈరోజు జరుపుకోవడం జరిగింది. ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పండుగ రోజుల్లో ఆడబిడ్డల్ని నువ్వే చెప్తున్నావు అక్కా చెల్లెమ్మలు, నేను బాధ పెట్టనని చెప్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళందరూ అక్కా చెల్లెమ్మలు నీకు, అందుకని వీళ్ళని పండుగ రోజుల్లో వీధుల్లో పండుగలు చేసుకునేటువంటి పరిస్థితి కల్పించొద్దు. ఇప్పటికైనా స్పందించండి. వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ని పరిష్కారం చేసేదానికోసం ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజానికి కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఇదేదో గొంతెమ్మ కోరికగానో కావాలని చెప్తున్నటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. అంగన్వాడీలు న్యాయమైనటువంటి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచమని చెప్తా ఉన్నారు. ఇదేదో ఈరోజు అడగటం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికారంలోకి వస్తే అంగన్వాడీలకి తెలంగాణ ప్రభుత్వం కన్నా అదనంగా నేను వేతనాలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. అనేక సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోమని చెప్పేసి ఈరోజు అంగన్వాడీలు గత 4.5 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నారు. నిలబెట్టుకోలేదు కాబట్టి ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నారు. సమ్మెని చర్చల ద్వారాగా పరిష్కరించి వాళ్ళకి న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేసే ప్రయత్నం చేయకుండా అంగన్వాడీల సెంటర్లని తాళాలు పగలగొట్టి బలవంతంగా సెంటర్లు తెరిపించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. ఇది కూడా ప్రజానీకం గమనించాలి. వీళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్స్ తోటి ఈరోజు రోడ్డునెక్కినటువంటి పరిస్థితి. అందుకని వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు కూడా అందరూ మద్దతుగా వీళ్ళకి తెలియజేయాలని చెప్పేసి వేల కోట్ల రూపాయలు ఈరోజు వృధాగా ఖర్చులు పెడతా ఉన్నారు. వీళ్ళకి ఇచ్చేటువంటి వేతనం అదనంగా అయినటువంటి వేతనం ఇస్తే ఇది ఈ రాష్ట్రానికి బడ్జెట్కి లేకపోతే ఆర్థిక దానికి ఏమి పెద్ద తప్పులు మునిగిపోయే పని లేదు. డబ్బులు లేవని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఆయన గెస్ట్ హౌస్ కట్టించుకునే దానికి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకా అదనమైనటువంటి ఖర్చులు చాలా పెడతా ఉన్నారు. అట్లాంటి ఖర్చులతో పోల్చుకుంటే వీళ్ళకేమీ ఇచ్చేటువంటి వేతనాల్లో పెద్ద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా పడే భారం ఏమీ ఇబ్బంది లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకని ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా కేక్ కట్ చేసినటువంటి అంగన్వాడీలకి ప్రజా సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం తరఫున వీళ్ళకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. హనుమత్ వ్రతం సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా హనుమత్
మాలధారణ చేసిన భక్తులు ఇరుముడి రూపంలో తీసుకొచ్చిన ద్రవ్యములతో ప్రసన్నాంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తులకు అభిషేకం ఎంతో వైభవంగా జరిపారు. తదుపరి ఈవో సుభద్ర సమక్షంలో హనుమత్ వ్రతం విశేషంగా జరిగింది. హనుమత్ వ్రతంలో హనుమాన్ మాలధారణ చేసిన స్వాములు భక్తులు హాజరై తిలకించారు. అనంతరం మాలధారణ చేసిన స్వాములు మాల విరమణ చేశారు. మాల విరమణ చేయడానికి వచ్చిన భక్తులకు దేవస్థానం తరపున అన్ని సౌకర్యాలు కల్పించారు. वर्षे वर्षे गो पशु बाहुल्य धनधान्य स्वस्थश्यामलादि सिद्ध्यर्थं मनोवांछित इष्टकाम्यार्थ सिद्ध्यर्थं आय अधिकार अर्चक परिचारकानां गोत्राणां नामधेयानां ఎవరైనా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే వారికి గుర్తింపు వస్తుందని, మేము చదువుకోలేదు మా పిల్లలు ఎందుకు చదువుకోవాలి అని అనుకుంటే వారే నష్టపోతారని రిటైర్డ్ ఆర్జేడీ దేవపాలన అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో ఆదివారం అద్దంకి పట్టణంలోని పాత దర్శి రోడ్డులో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న ఎస్టీ కుటుంబాలకు నూతన వస్త్రాలను దేవపాలన లేవి ప్రసాద్ సహకారంతో రోటరీ క్లబ్ సభ్యులు కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ఎస్టీ కాలనీలో నివసించే పేద కుటుంబాల వారు చెడు వ్యసనాల బారిన పడి జీవితాలు ఎవరు నాశనం చేసుకోవద్దని, మహిళలు స్కూల్స్ పంపించి చక్కగా చదివించుకొని మంచి మార్గంలో నడిచేలా చూడాలన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారని, అవి క్రిస్మస్ నాడు కట్టుకొని చక్కగా పండుగ జరుపుకోవాలన్నారు. రోటరీ క్లబ్ ఎస్టీలకు ఎప్పుడు అండగా ఉంటుందని ప్రసాద్ తెలియజేశారు. పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంటుంది. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది, ఇంకా ఇల్లు లేక, ఇంకా ఎప్పుడో ఒక 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ఈ విధంగా గుడిసెలు వేసుకొని జీవించే వాళ్ళు ప్రజలు ఇప్పుడు కూడా పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంటుంది. ఇంకా ఈ ఏరియాకి వచ్చినప్పుడు కూడా ఇప్పుడే మన మీకందరికీ సుప్రీంకి పొందిరెడ్డి సింగన్న చెప్పండి, మీరు ఇక్కడే ఉంటే మీ జీవితాలు మారవు కాబట్టి మీరు చదువుకోవడం సినిమాలు చేశాను. ఇక్కడ ప్రెసిడెంట్ గారు సారు శ్రీనివాసరావు గారు చీరలకు ఒకసారి ఒక ప్రోగ్రామ్ చేయాలన్నప్పుడు నాకు ఎందుకంటే మీరే గుర్తించారు. ఈసారి దేవపాలన గారు కూడా అడిగారు, ఇక్కడ బాగుంటుంది వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. నిజమైనటువంటి రోటరీ ఏంటంటే రోటరీ ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి సహాయపడటం అనేది, ఈ రోటరీ కర్తవ్యం అనేది పూర్తిగా ఇలాంటి వాళ్ళకి సాయం చేయడం వల్ల రోటరీ అనేది దాని యొక్క ఉద్దేశం పూర్తిగా పరిపూర్ణం అవుతుంది. ఆ ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ క్రిస్మస్ పండుగ అని కాదు, ఇక్కడ పండుగ అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. క్రిస్మస్ వస్తుంది, దాని తర్వాత సంక్రాంతి వస్తుంది. కానీ మన జీవితాలకి ఏ విధంగా మార్చుకోవాలనేది మీరు తెలుసుకొని సార్ చెప్పినట్టు ఈ చీర వల్ల మీ జీవితాలేమో పెద్దగా పెరిగేది ఏం లేదు, కాకపోతే తాత్కాలికంగా మన శరీరానికి ఆకర్షణగా ఉంటుంది.
ఏం లేదు. కాబట్టి మీరు మీ జీవితాలు మార్చుకోవడం కోసం మీ అలవాటు ప్రెసిడెంట్గా చెప్పినట్టు అలవాట్లు మార్చుకోండి. భావి జీవితంలో ఈ గుడిసెలో ఇలాంటివి లేకుండా మీరు కూడా అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఇచ్చినట్టు పక్క గృహాల్లో అయినా కూడా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రెసిడెంట్ గారికి నమస్కారం. అదేవిధంగా ఇక్కడ ఉన్న పేద మహిళలందరికీ కూడా ముందుగా ఇక్కడ ఉన్నారు వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళకి ఇస్తే మనం ఉపయోగపడుతుంది, వాళ్ళ అవసరాలు తీర్చిన వాళ్ళు అవుతాము. పండగ రోజు గృహలక్ష్మి ఎంత ఆనందంగా ఉంటే ఇళ్ళు అంత ఆనందంగా ఉంటాయి. కాబట్టి ఈ పండగకి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఏరియాకి రావడం జరిగింది. మగవాళ్ళు కూడా చెడు అలవాట్లు మానుకొని మీ పిల్లల్ని కూడా ఇవాళ చదివించుకొని వాళ్ళని కూడా ప్రయోజకులు చేయండి. మీ దురలవాట్లు మానుకుంటే మీ ఆడవాళ్ళు చాలా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటారు. కాబట్టి మీరు మగవాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే పని చేస్తారు కాదంటోలా, కానీ అలసిపోయి కత్తి ముందు తాగుదామనో గుట్కా ప్యాకెట్ వేసుకున్నామనో అవి వేసుకొని వీళ్ళందరినీ మీ ఆడవాళ్ళని మీరు ఇబ్బంది పెట్టినట్టు అవుద్ది. అందువల్ల మీరు అలాంటి ఏమి లేకుండా మీరు వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళ పిల్లల్ని మీరు భవిష్యత్తు ఇప్పుడు గవర్నమెంట్ అన్ని విధాలా సహకరిస్తుంది చదువులకి పిల్లల కోసం. మీరు ఇద్దరు పని చేయండి, భార్యాభర్తలు, పిల్లల్ని స్కూల్కి పంపించండి. కనీసం వర్షాలు వచ్చి 10వ తరగతి దాకా చదివితే వాళ్ళు బతకగలరు. మీకన్నా బాగా బతకడం కావాలి మనకి. తల్లిదండ్రులు కోరుకునేది ఏంది? పిల్లల యొక్క భవిష్యత్తు, పిల్లలు బాగా మనకాడికి బాగా బతకాలి. అందుకని మీ అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీ ఆడవాళ్ళు ఎట్టా గృహాలని పరిరక్షించుకుంటారు, పిల్లల్ని పోషిస్తారు. మగవాళ్ళు మాత్రం నేను ప్రత్యేకంగా చెబుతున్నా, దురలవాట్లు మానుకొని ఇంట్లో ఆడవాళ్ళకి సహకరిస్తూ మీ కుటుంబ పోషణని మీరు బరువు బాధ్యతలు మీరు మొయ్యాలని సలహా ఇస్తూ అద్దంకి పట్టణంలోని మౌలానగర్లో వెంచేసి ఉన్న శ్రీ మహాబాల త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయం పీఠం 8వ వార్షికోత్సవం సందర్భంగా గత 3 రోజుల నుంచి వివిధ రకాల ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం దేవాలయంలో మహాలింగార్చన, రుద్రజపము, చండీ పారాయణం, చండీ జపము, రుద్రహోమం, చండీ హోమం, తదుపరి అమ్మవారికి కుంకుమార్చన, మహాపూర్ణహుతి కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. పూజ హోమ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తిరిగించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
शर्वाय नमः ओम त्रिलोकेशाय नमः ओम श्रीकंठाय नमः ओम शिवाप्रियाय नमः ओम उग्राय नमः ओम कपालाय नमः ओम कामराय नमः ओम अंधकासुरशोधनाय नमः ओम रुद्राय नमः ओम रणाक्षाय नमः ओम कालकालाय नमः ओम प्रभानिधये नमः ओम हविषये नमः ओम यज्ञमायाय नमः ओम सोमाय नमः ओम मन्त्रपुत्राय नमः सदाशिवाय नमः ओम विश्वेश्वराय नमः ओम वीरभद्राय नमः ओम वाप्नोति अथो इयं वै ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.